నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. టీడీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తుందని లోకేష్ తమపై ట్విట్టర్లో తప్పుడు పోస్టులు పెడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నారా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటారని తెలిపారు. ఈ మేరకు పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవినేని ఉమ 5 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేకపోయావు. 2013 నుంచి ఆఫ్రికాలో మేం వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాహనాలు మిషనరీ అక్కడకు పంపిస్తున్నాం. మొదటి విడత 20 వాహనాలు ముంబై పోర్టు నుంచి షిప్ లో పంపించాము. అక్కడ మాకు ఫెర్రో మ్యాంగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా స్వర్ణ మోటార్స్ కి 100 వెహికల్స్ అవసరం ఉంది. ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తూ ఉన్నాం. మేం వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాం. మేం విదేశాలకు పారిపోతున్నాం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు చెప్తే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నా. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నావు, దేశం ఇచ్చి పారిపోతున్నావు అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంటారు. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. ఇప్పటికీ నాది 10వ ఎన్నిక. ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు 10వ ఎన్నిక. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను. మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలి, లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలి. మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ఈ రోజు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతూ ఉంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ఈసీకి నివేదిక పంపించనున్నారు. మాచర్ల, గురుజాల, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. హింసాత్మక ఘటనల తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ తో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరొకవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన FARలు పరిశీలించిన అవసరమైన చోట్ల అదనపు FARలను సిట్ నమోదు చేయనుంది. అయితే కొందరు పోలీసులు ఇప్పటికే FAR పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సిట్ గుర్తించింది. ఇక హింసాత్మక ఘటనలకి సంబంధించి సీసీ కెమెరాలతో సహా అన్ని ఆధారాలను సిట్ బృందం
పరిశీలించింది. సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సిట్ బృందానికి కొన్ని విషయాలు నివేదించారు. సత్తెనపల్లి నుంచి తాను 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదని మంత్రి అంబటి తెలిపారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని, దాడులు అదుపు చేయటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారని, వారికి భరోసా కల్పించి ఊర్లోకి తీసుకుని రావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి తెలిపారు. తాజాగా పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులపైన కూడా సిట్ బృందానికి మంత్రి వివరించారు. రాజకీయాలు ఈ రాష్ట్రం కోసం రాజకీయాలు, ఈ దేశం కోసం రాజకీయాలు, సామాన్య ప్రజానీకానికి సేవ చేయని రాజకీయాలు అనుకుంటే ఇట్లా ఉండదు. నేను బతకాలి ముందర, అతను నా కుటుంబం బతకాల, ఆ తర్వాత రాష్ట్రం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనేది ప్రాంతీయ పార్టీల్లో అందరిలో వస్తున్న ఆలోచన. చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా ప్రాంతీయ పార్టీ లీడర్లు వాళ్ళు, లేదంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ సొంత కుటుంబం, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి చూస్తుంటారు. చంద్రబాబు అదే చేశాడు. మనం నేను బతికున్నాను కదా, నేను బతుకుంటే కదా ఏదో ఒకటి చేస్తాను. కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగినా సరే మళ్ళీ మోడీ కాళ్ళే పట్టుకోవాలా అంటే బతుకు తీరు రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవుతున్నాడు. బహుశా మళ్ళీ అట్లే మాకు ఇష్టం లేకపోయినా, ఎందుకంటే బీజేపీ ఉన్న తర్వాత మాకెందుకు ఇష్టం అవుతుంది. అయితే ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఆ బతుకు తీరు రాజకీయాలే అతన్ని గెలిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాడు ఆయన్ని. ఆయన సొంతం గెలిచేది కాదు, జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాడు. ఆయన కొవ్వు కరిగిపోతూ జనజీవాన్ని గెలిపిస్తున్నాడు. ఇది రాజకీయ వ్యవస్థ రాను రాను బాగా దిగజారుతుంది. ఒకటి, డబ్బులమయమైపోయింది. 97% డబ్బులతో నడుస్తున్నట్టు వచ్చేసారు. ఇప్పుడు ఎస్సీసీ వాటిలో డబ్బులు లేవనుకుంటారు, అదేం కాదు. ఇది ఇట్లా పరిస్థితి. రాజకీయాలు వ్యాపారం కలిసిపోయింది, వ్యాపారంతో కూడా మతాన్ని కలిపిపోయింది. ఫస్ట్ రాజకీయాలను వ్యాపారంగా మార్చింది ఎవరు తెలుసా? మొట్టమొదట రాజకీయాలను వ్యాపారంగా మార్చింది చంద్రబాబు నాయుడే. స్టార్టింగ్ ఆయన 10 కిలోమీటర్స్ స్పాట్ చేస్తే రాజశేఖర రెడ్డి 100 కిలోమీటర్స్ స్పాట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ 1000 కిలోమీటర్లు దాటిపోయారు. రాజకీయాలు ఎప్పుడైతే వ్యాపారికంగా మారుతాయో దేశానికి మంచిది కాదు. రాబోయే రోజుల్లో ఈ సంపద మొత్తం. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఓడిపోతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి మోడీకి లేదని తెలిపారు. నార్త్ లో 50%, సౌత్ లో ఏపీ మినహా ఏ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభావం ఉండబోదని జోసన్ చెప్పారు. మంగళ సూత్రానికి విలువ తెలియని మోడీ మహిళల పుస్తల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. మోడీ నిర్వాకం వలన 16 లక్షల కోట్లకు నిర్ధారణ ఆస్తులు పెరిగాయని తెలిపారు. కేవలం సీట్ల కోసమే బాబుతో మోడీ చెలిమి చేశారు తప్ప ఆయన ప్రేమంతా జగన్ పైనే ఉందని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగనే చంద్రబాబును గెలిపిస్తున్నారని తెలిపారు. అసలు రాజకీయాలను వ్యాపారంగా మార్చింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. ఆదాని పోర్టు ద్వారానే భారతదేశం గంజాయికి కేంద్రంగా మారిందని విమర్శించారు. ఓడిపోతామన్న అక్కస్తోనే వైసీపీ దాడులకు తెగబడుతుందని ఆరోపించారు. ఈ దాడుల్ని నివారించడంలో ఎలక్షన్ కమిషన్, పోలీసు, నిఘా వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. అల్లర్లపై వేసిన సిట్ పై తమకు నమ్మకం లేదని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పాల్గొన్నారు. రాజకీయాలు ఈ రాష్ట్రం కోసం రాజకీయాలు, ఈ దేశం కోసం రాజకీయాలు, సామాన్య ప్రజానీకానికి సేవ చేయని రాజకీయాలు అనుకుంటే ఇట్లా ఉండదు. నేను బతకాలి ముందర, అతను నా కుటుంబం బతకాల, ఆ తర్వాత రాష్ట్రం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనేది ప్రాంతీయ పార్టీల్లో అందరిలో వస్తున్న ఆలోచన. చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా ప్రాంతీయ పార్టీ లీడర్లు వాళ్ళు, లేదంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ సొంత కుటుంబం, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి చూస్తుంటారు. చంద్రబాబు అదే చేశాడు. మనం నేను బతుకున్నాను కదా, నేను బతుకుంటే కదా ఏదో ఒకటి చేస్తాను. కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగినా సరే మళ్ళీ మోడీ కాళ్ళే పట్టుకోవాలా అంటే బతుకు తీరు రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవుతున్నాడు. బహుశా మళ్ళీ అట్లే
మాకు ఇష్టం ఉండే లేకపోయినా, ఎందుకంటే బీజేపీ ఉన్న తర్వాత మాకెందుకు ఇష్టం అవుతుంది. అయితే ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఆ బతుకుతున్న రాజకీయాలే అతన్ని గెలిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాడు ఆయన్ని. ఆయన సొంతంగా గెలిచేది కాదు, జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నాడు. ఆయన కొవ్వు కరిగిపోతూ జనజీవాన్ని గెలిపిస్తున్నాడు. ఇది రాజకీయ వ్యవస్థ రాను రాను బాగా దిగజారుతుంది. ఒకటి డబ్బులమయమైపోయింది. 97% డబ్బులతో నడుస్తున్నట్టు వచ్చేసారు. ఇప్పుడు ఎస్సీసీ అట్లా డబ్బులు లేవనుకుంటారు, అదేం కాదు. ఇది ఇట్లా పరిస్థితి. రాజకీయాలు వ్యాపారం కలిసిపోయింది, వ్యాపారంతో పాటు మతాన్ని కలిపి ఫస్ట్ రాజకీయాలను వ్యాపారంగా మార్చింది ఎవరు తెలుసా? మొట్టమొదట రాజకీయాలను వ్యాపారంగా మార్చింది చంద్రబాబు నాయుడే. స్టార్టింగ్ ఆయన 10 కిలోమీటర్స్ స్పీడ్ స్పాట్ చేస్తే రాజశేఖర రెడ్డి 100 కిలోమీటర్స్ స్పాట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ 1000 కిలోమీటర్లు దాటిపోయారు. రాజకీయాలు ఎప్పుడైతే వ్యాపారికంగా మారుతాయో దేశానికి మంచిది కాదు. రాబోయే రోజుల్లో ఈ సంపద మొత్తం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఉయ్యూరు లోకేష్ బాబును మరొకసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ లో ఉయ్యూరు లోకేష్ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్పోర్ట్ వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్ ప్లాన్ చేయగా తనిఖీలో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41A నోటీస్ ఇచ్చిన శనివారం పంపించారు. తిరిగి ఆదివారం మరొకసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు లోకేష్ వచ్చాడు. ఎయిర్పోర్ట్ అధికారుల తనిఖీలో లోకేష్ నుంచి శాటిలైట్ ఫోన్ బయటపడింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా లోకేష్ అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెంకి చెందిన లోకేష్ గతంలో అమెరికాలో డాక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. లోకేష్ ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను జగన్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. సీఎం జగన్ ఇచ్చిన మాట మేరకు ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమ చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. 4 రోజుల్లో మొత్తం 5,868 కోట్ల నిధులు జమ చేశారు. వైఎస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు 1,843 కోట్లు జమ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో 1,236 కోట్లు జమ చేశారు. వైఎస్ఆర్ చేయుత పథకం కింద 1,552 కోట్లు జమ చేశారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు 629 కోట్లు అందజేశారు. జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద 605 కోట్లు జమ చేశారు. ఇన్నాళ్లు ఆగిన నిధుల జమ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా సామూహిక కుంకుమ పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరెళ్ల హరి మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జయంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని అన్నారు. పూజా స్థలానికి అమ్మను ఆహ్వానం చేస్తున్నాము. అందులో దయ దృష్టి పెట్టి జాగ్రత్తగా శ్రద్ధగా అమ్మవారి పూజ చేసి కోరుతున్నాను. వీళ్ళు ప్రసాదం చేసి కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పరీక్ష లాంటిది అనమాట. అందుకని మీరు శ్రద్ధ మాత్రం మిస్ కాకుండా ఆ ముద్ద ప్రసాదం తీసుకొని మనం తలంచుకొని మీ పూజ చేసి కోరుతున్నాను. అందువల్ల దయచేసి అమ్మవారిని ఆవాహనం చేసి కోరుతున్నాను. తమలపాకు తీసుకొని అమ్మవారి ఆవాహనం చేయ. ఓం అసునీతి పునరస్మాసు యక్షుః ప్రణప్రాణిహనో దైవం జపస్యమ సూర్యముచ్చరం తమనమదే సన్నిధి గురు కావేరీతుంగ భద్రాజశ్వేణి జగోతమి భాగ్యదీ విఖ్యాత పంచగంగా ప్రసిద్ధితాః ఆయాంది దేవి దేవతా పూజా కంకణోదికేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. కన్యకా పరమేశ్వరి గుడి ఆరగ్రహారం గుంటూరు అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు 2వ రోజు అమ్మవారికి భక్తులు విరిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలో పాల్గొని భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుందండి? ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. ఎంతమంది పాల్గొన్నారండి ఈరోజు? ఈరోజు సుమారుగా 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా రావాలి, కానీ ఈరోజు క్రేన్ ఒక్కబడి దాంట్లో కార్యక్రమం ఉండడం వల్ల జనం తగ్గారు. ప్రసాదానికి సుమారుగా 600 మంది భోంచేసే తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలకి రాత్రి ఘనంగా ఊరేగింపు గ్రామోత్సవం బాగా
జనం వచ్చి అమ్మవారిని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. వాతావరణంలో మార్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించడం లేదు. అంతేకాకుండా ఈ నెలలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో తరచూ వానలు కురుస్తూ ఉన్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో చల్లటి కబురు అందజేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 22న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా మే 23వ తేదీ వరకు కూడా తెలంగాణ, ఏపీలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.